నేను అడగదలుచుకున్నా ఇవాళ నేను అడగదలుచుకున్నా అని మొన్న ఒక ఆయన నన్ను ఎంత పరిశాన్ చేసిండో మీకు ఎరికేనా? మీరు అందరు చూసిర్రు కదా. ఆయనను చూస్తేనే పసిఫిక్ మహాసముద్రం నీళ్లు కూడా వెనకకు తంతున్నాయట. అటువంటి మనిషి మళ్ళీ ఇవాళ నా పంత నవలేతందుకు వచ్చిండు. వచ్చిన మనిషిని ఎట్లా కొడతాం? ఉన్నదో లేదో ఇంత వేసి మర్యాద చేసి పంపిస్తాం. నేను కూడా గదే చేసిన. మళ్ళీ నిష్ఠూరం ఆడకుండా మరి ఒకరి రుణం మనకెందుకు, ఎవరిదాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయా. ఇక అందుకనే ఇట్లా చేసిన. ఇంటి దూలానికి గట్టిన ఉట్టినే అందుకొని శాతగానోడు చందమామను పట్టుకొచ్చి మొగురానికి గట్టేస్తా అన్నాడట. మన 1,00,000 కోట్ల నిందితుల వారు సెలవిస్తున్నాడు ఈ ముచ్చట. ఏమో చేస్తా అంటున్నాడు. అరుచుకుందాం. ఏంది సారు? తమిళనాడు నుంచి కలకత్తా దాకా, కలకత్తా మొదలుకొని ఉత్తరప్రదేశ్ మొదలుకొని ఒరిస్సా దాకా కూడా ప్రతి ఇంపార్టెంట్ రాష్ట్రానికి వెళ్తాం. ఎందుకు రాజాలు? 16వ తేదీ నుంచి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా పోయే కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్రాలకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాం. మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తాం. నీ పాడుగాను దేశమంతా తిరుగుతాడట. దేశమంతా పక్కపొంటున్న తెలంగాణలో 3 అడుగులు వేసాత కానీ మనిషివి దేశమంతా తిరిగి సమైక్యం చేసుకొస్తావు. నవ్వొస్తలేదు నా ముచ్చట చూస్తుంటే. ఇప్పుడే నవ్వకుండ్రి. సార్ తలుచుకుంటే పాకిస్తాన్లో కూడా ఓదార్పు చేసి మళ్ళా భారత్ పాకిస్తాన్ దేశాలను కూడా సమైక్యం చేస్తాడు. నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం. అయ్యా సిద్ధులు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలంగాణలో కూడా తిరుగుతాన్నవాట. మర్చిపోయినావా మరి నువ్వు చేసిన మోసం? నువ్వు మర్చిపోయినా తెలంగాణ జనం ఇంకా యాద పెట్టుకునే ఉన్నారు సారు. మొన్నటికి మొన్న ఎన్ని మాటలు తిడితివి తెలంగాణ ఇస్తున్నారన్నోళ్ళను. ఎల్బీ స్టేడియంలో పెట్టిన మీటింగ్లో ఎన్ని మాటలు అడిగితివి. ఆయన అడిగినావు, ఇవాళ పోయి చెప్పొస్తావు. డియర్ జగనాలు, కాదని కాలు పెట్టినవే అనుకో. మానుకోట మొన్న మమ్మీ కోట రెండొక్కతాన్నే కలిపి సన్మానం చేస్తారు నీకు అంటున్నారు. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకు దేశంలో 28 రాష్ట్రాల్లో ఎవ్వరికీ లేనిది మా రాష్ట్రంలో మాత్రమే ఎందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు అని? అయ్యా, మరి 28 రాష్ట్రాలలో లేని లక్షల కోట్ల రూపాయల దోపిడీ మనతాన్నే ఎందుకు సారు? బయటి రాష్ట్రాలలో లేని ఓదార్పులు మనతాన్నే ఎందుకు అంటున్నా? నేను ఒక్కటి అడగదలుచుకున్నా. నిజంగా నేను అడగదలుచుకున్నా. నేను ప్రశ్నించదలుచుకున్నా. నీ పాడుగాను మళ్ళా మొదలు పెట్టినావా నాయనా? ఇక పో, మొన్ననే గంతగనం అంటి మళ్ళా అడుగుతున్నా తొడుగుతున్నా అని నీకు సిగ్గు అనిపిస్తలేదేమో కానీ ఇంటున్న నాకైతే సిగ్గు అనిపిస్తుంది. పో, ఇక నోరు ఖరాబు చేయబడుతుంది.